చూస్తే కొంచెం ఎక్కువ, అందుకే వివక్ష చూపిస్తుందా? ఖచ్చితంగా వివక్ష చూపెడుతుంది. తెలంగాణలో 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తే మనకు నిధులు వస్తాయి మేడం. రాజీనామా చేస్తే చేయాలి. వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు, 8 మంది. వాళ్ళు అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎవరో బీజేపీ వాళ్ళు వస్తే బండి సంజయ్ చెప్పులు మోసిండు. అవును, అట్లాంటి అమిత్ షా అనుకుంటా, అమిత్ షా చెప్పులు మోసిండు. ఇట్లాంటివన్నీ ఆయన మన సుష్మా స్వరాజ్ కూడా ఎవరో మోసిండు మేడం, తెలియదు, గుర్తులేదు. మా అరవింద్ ఎవరు ఉన్నట్టుంది. సొంతంగా క్రిటిసైజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చెప్పులు స్టాండ్ నుంచి తీసి బయటికి పెట్టారు. పెద్దలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రుల సమానం ఉన్నప్పుడు అట్లాంటి పనులు చేస్తారు. చెప్పులు మోసుడు ఒకటే కాదు, డబ్బులు తీసుకురావాలి. అశోక్ గౌడ్ గారు చాలా మంది మన సీఎంలు, స్టేట్ సీఎంలు వెళ్ళి ప్రధాని కాళ్ళు మొక్కే వచ్చారు మేడం. అట్లా డబ్బులు కూడా తీసుకురావాలి కదా, మొక్కని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి కదా, సౌత్ ఇండియాకి న్యాయం చేయాలి కదా. చెప్పులు మోయటం ఒకటే కాదు, వాళ్ళ భక్తి. వాళ్ళు ఇప్పుడు మన బీహార్ కు ఈ రాష్ట్రాలకు ఎట్లా ఇచ్చే డబ్బులు మనకు 46 రూపాయలు ఇస్తే వాళ్ళకు 300-400% ఇచ్చినాక ఎందుకు మన దగ్గర డబ్బులు తీసుకపోయి వాళ్ళకు పెట్టడం? మన అన్యాయం చేసి ఇప్పుడు మన రాష్ట్రాలన్నీ విడిపోయి వేరే దేశంగా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లా విడిపోయినాయి కదా, ఆ విధంగా తీసుకురావద్దని అఖండ భారత్ నిలబెట్టాలని మేము కోరుతున్నాం. రైట్. మధుసూదన్ గారు, ఈయన కొత్త డిమాండ్, 2 కొత్త డిమాండ్స్. సౌత్ కి న్యాయం జరుగుతుంది, తెలంగాణకి న్యాయం జరుగుతుంది. జరగని పనులని చేయాలని అనుకోవడం రాజకీయం, అంతకుమించి ఇంకేముంటుంది. ఇక్కడ సమస్య వచ్చి వాళ్ళు రాజీనామా చేయడం కంటే కూడా వాళ్ళు పదవుల్లో ఉండే అధికారం వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళ మాట వినేటువంటి పెద్దలు అక్కడ ఉన్నారు కాబట్టి తెలంగాణ పైన ప్రేమ ఉంటే కనుక వాళ్ళు కాస్త పోరాడి మా తెలంగాణకి మేము రిప్రజెంటేటివ్ అండి, మా పార్టీ బేస్ కూడా ఇక్కడ ఉంది, రేపొద్దున్న ఎన్నికల్లో మనం కూడా పోటీ చేయాలి, మనకు కూడా ప్రజలు ఓట్లు వేయాలి కదా, చెడ్డ పేరు ఎందుకు తీసుకురావాలి, మీరు అంతో ఇంతో మాకు ఇవ్వండి, ఇచ్చినా ఏం పర్వాలేదు, అక్కడ కాంగ్రెస్ సర్కార్లో ఉందని ఇవ్వకుండా పోవద్దు అని నచ్చ చెప్పాలి. అంతేగాని రాజీనామా చేయడం వల్ల ఏమి నయా పైసా ఉపయోగం లేదు, దానివల్ల ఏముంటుంది చెప్పండి? ఎలక్షన్ ఖర్చు, మళ్ళీ దానివల్ల ఏముంటుంది? ఒక ఆవేశం తప్ప మీకు వేరేది ఏమి ఉండదు. ఇక్కడ కళ్ళు తెరవాలి, అందరినీ సమానంగా చూడాలి. నెంబర్ 1 పాయింట్. ముఖ్యంగా సౌత్ పైన వాళ్లకు సవతి ప్రేమ అనేది తగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పటిదాకా వాళ్ళ ప్రమేయం ఇప్పుడు చూడండి, బీజేపీ చూడండి, సెంట్రల్లోనే సౌత్లోనే పెద్దగా ప్రవేశం లేదు. ఎక్కడికి ఆగిపోయింది? ఇది కర్ణాటకకి ఆగిపోయి ఉండింది, మెల్లగా ఇప్పుడు ఏపీకి వస్తుంది. రేపొద్దున తమిళనాడుకు కావాలనుకుంటే లేదా కేరళ దాకా వెళ్ళాలి అనుకుంటే ఇట్ షుడ్ వెళ్ళాలి అనుకుంటే ఆ సీట్లు ఉండాలి అంటే కనుక ఇప్పుడు సీట్లు తెచ్చుకోనే, ఇప్పుడు ఉన్న దాంట్లో తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు నార్త్ స్టేట్స్ ని లెక్క పెడితే ఆ సీట్లు అధికారంలో అలా ఇప్పుడు ఏమైంది? అవును, నార్థన్ సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి ఎవరు సపోర్ట్ కావాల్సి వచ్చింది? చచ్చినట్టు ఏపీ కావాలి, బీహార్ రాష్ట్రం కావాలి. ఎందుకు? అక్కడ పెద్దగా దెబ్బ పడింది కాబట్టి. అంటే నార్త్ ఇండియా వాళ్ళు కట్టుకొని ఒకే పార్టీకి ఎప్పుడు ఇస్తారని లేదు కదా, అక్కడ ఉండేది కూడా ఇండియన్సే కదా, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా, ఇప్పుడు 34 మార్కులు వస్తాయండి, 35 వస్తే పాసు, 1 మార్కు ఇక్కడ ఉంది, 34 అక్కడ ఉంది, పాస్ కావాలంటే 1 కావాల్సిందే కదా. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది హెల్ప్ టు ఫార్మ్ ది గవర్నమెంట్, ఇట్ షుడ్ టేక్, దెర్ ఇస్ నో అదర్ వే. అలాంటప్పుడు నేను అనేది ఏంటంటే, అలా మీరు తీసుకోగలిగినప్పుడు అదే రేషియోలో సౌత్ పైన ప్రేమ పెంచుకోండి. నార్త్ అయినా సౌత్ అయినా ఇండియా ఈజ్ ఇండియా అనేటువంటి రావాలి. నార్త్ తో కంపేర్ చేస్తే సౌత్ లో కొంచెం ఎమోషన్స్ ఎక్కువ, కల్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో సౌత్ లోనా? సౌత్ లో కొంచెం కల్చర్ వేరు, ఎమోషన్స్ వేరు, అన్ని వేరు. ఎమోషన్స్ ప్రతి మనిషికి ఎమోషన్ ఉంటుందండి. ప్రతి కల్చర్, ప్రతి ఊరికి ఒక కల్చర్ ఉంటుంది, ఎవరి కల్చర్ వాళ్ళకి గొప్ప. ఈవెన్ నార్త్ అయినా సౌత్ అయినా కూడా వాళ్ళ కల్చర్ వాళ్ళకి గొప్ప, మన కల్చర్ మనకు గొప్ప. మనం ఒక కల్చర్ ని మన కల్చర్ పెద్ద చేసుకోవడం కోసం ఇంకొకటి తగ్గించాలి. సౌత్ కల్చర్ ని నార్త్ యాక్సెప్ట్ చేయలేకపోతుందా? యాక్సెప్ట్ చేయలేకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీ ఇంట్లో ఉండి తమ్ముడిని నేను యాక్సెప్ట్ చేయనంటే ఏంటి అర్థం దానికి? నువ్వు ఒకే ఇంట్లో కదా ఉండేది, యు ఆర్ అండర్ కామన్ రూఫ్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ గో, ఇట్స్ అ కంపల్షన్. నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి, చేయలేదంటే వదిలిపో, దేశం వదిలిపో.
ఎందుకుంటున్నావు? రైట్, యాక్సెప్ట్ చేసి ఉంటే ఈ లాంగ్వేజ్ దాన్ని రుద్దడంలే కానీ ఈ ట్యాక్స్ లో ఇలా డిఫరెన్సెస్ కానీ ఇలా ఇలాంటివి చేసి చూపించరు కదా. ఇలా చేసే ఇప్పుడు నార్త్ ఇండియాలోనే సినిమా రంగాన్ని మొత్తం ఇక్కడ సౌత్ వాళ్ళు ఏలుతున్నారు. వాళ్ళకు ఒక్క కథ టచ్ కావట్లేదు. వాళ్ళకు ఏమి హిట్ కొట్టాలన్నా మళ్ళీ ఇదే పుష్ప పోవాలి, ఇదే బాహుబలి పోవాలి, ఇదే సలార్ పోవాలి, ఇదే కేజీఎఫ్ పోవాలి. కానీ సరైన రెస్పెక్ట్ లేదు. మన రామ్ చరణ్ ఏమన్నారు? పప్పు అని సంబోధించారు వాళ్ళు. అదే మళ్ళీ వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళు అవును వాళ్ళు అంటారు సాంబార్ ఇట్లా పోసుకొని తింటారు. మీరు ఎట్లా తింటారని మేము హేళన చేస్తే అసలు మీరు తినే తిండే కాదు. మనది ఆ సాంప్రదాయం కాదు కదా అని సౌత్ ఇండియన్ అసలు అంటే ఎందుకండి వాళ్ళు మంత్రాలు, వాళ్ళు అంత భక్తి అంత ఉంది. పుణ్యక్షేత్రాలనే అక్కడ ఉన్నాయి. కాశీ గుడ్డలతో మనం చేస్తాం. వాళ్ళు ఉలం కోట్లు వేసుకొని పోయి పూజలు చేస్తారు. మనం ఆక్షేపించవచ్చు కదా. పైగా మనం స్వరయుక్తంగా వేదాలు పట్టించినట్టు వాళ్ళు చచ్చిన పట్టించారు. మధుసూదన్ గారు మన టెంపరేచర్ కి అక్కడ టెంపరేచర్ -4, -5 అలా అర్థం చేసుకోవాలంటే కానీ నేను కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? నీకు ఎక్కడుందా మడుగు అంటే నువ్వేం చెప్తావు? దానికి చెప్పలేవు కదా నువ్వు. అలాగే మంత్రం మేము చెప్పినంత స్వరబద్ధంగా రాగ తాళయుక్తంగా వాళ్ళు చెప్పమనండి చూద్దాం. అరే పితృ అనడానికి రాదు పితరు అంటారు, మాతృ అనడానికి రాదు మాతరు అంటారు. మనం అంటామా? మనం ఎవరి కల్చర్ వాడికి గొప్ప. కల్చర్ విషయానికి వస్తే మేము కూడా తగ్గేదిలే. మా కల్చర్ మాకే గొప్ప. ఏం తమిళ్ తక్కువనా, తెలుగు తక్కువనా, కన్నడ తక్కువనా, ఏది తక్కువని? అలా మీరు పోయారంటే కనుక దేశం నాశనం అయిపోతుంది. అది కాదు ప్రాతిపదిక. దేశాన్ని ఒక అఖండంగా చూడండి అందరూ. అందుకే గురుజాడ అప్పారావు పాప మహానుభావుడు ఊరికే చెప్పలేదు, దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులు రా నాయన. దేశాన్ని నువ్వు రాష్ట్రాలు గాను, లేకుంటే ప్రాజెక్టులు గాను, లేకుంటే కొండలు గాను, గుట్టలు గాను, రోడ్లు గాను చూడడం, ఓట్లు గాను చూడడం కాదు. దేశం అంటే మనిషి. మనిషికి కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఏడుపు ఉంటుంది. వాటన్నిటిని పట్టించుకోండి. దరిద్ర నారాయణను బయటికి తీసుకురండి. దట్ యూ షుడ్ డూ. మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? 5 ఏళ్ళకి ఒకసారి మేము మా టైం అంతా ఖర్చు పెట్టుకొని మేము ఎందుకు ఓట్లేస్తాం? మధుసూదన్ గారు అంటే ఈ టాపిక్, ఈ దరిద్రం అనే టాపిక్ గనక తీసుకుంటే పేదరికం ఇలా సౌత్ లో వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, నార్త్ లో ఇప్పటికీ కూలి పనులే చేసుకుంటున్నారు, బీహార్ కూలీలే ఇక్కడికే వచ్చి చేసుకుంటారు. ఏమండి బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తారు, శ్రీకాకుళం వాళ్ళు దేశం అంతా తిరుగుతారు. అలాంటి మీరు అట్లా లెక్కలు తీయొద్దండి. పేదరికం అనేది ఇట్స్ కామన్ పాయింట్ టు ఇండియా. ఎక్కడ పేదరికం ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు, సిక్కుల వాళ్ళు మీరు ఎక్కడ చూసినా పోయి ఉంటారు. అవును, ఇక్కడ ఒక బస్తే ఉంది, మళ్ళీ ఎందుకుంది? మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెనకబడిన వాళ్ళే కదా. ఏమంటే ఒకటండి, నైపుణ్యం ఉన్నవాళ్ళు, మ్యాన్ పవర్ అవసరం ఉన్న చోట అంతేందుకంటే దుబాయ్కి వెళ్ళిపోరండి. మీరు నార్త్ దాకా చూస్తున్నారు, ఎంతమంది వెళ్ళట్టుకోలేదు. రాజోల్ నియోజకవర్గం మినీ గల్ఫ్ అంటారు. అంతేందుకండి ఇక్కడ తెలంగాణ నుంచి ఎంతమంది గల్ఫ్కి వెళ్ళిపోవట్లేదు సార్? వలసపోతు పొట్ట చేత పట్టుకుపోయేటువంటి వలస జీవులు ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు. ఇండియాలోనే ఇట్స్ ఎ కామన్ పాయింట్. దానికి సౌత్ నార్త్ తేడా లేదు. ఇప్పుడు ముంబైలోనూ స్లమ్ ఉన్నట్టే, ఢిల్లీలో స్లమ్ ఉన్నట్టే, హైదరాబాద్లోనూ స్లమ్ ఉంది, చెన్నైలోనూ స్లమ్ ఉంది,